రెడ్డికి ఆదిలాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జరిగాయి. మాజీ ఎంపీ రాజ్గుండు సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు స్వయం బాబురావు నివాసంలో జరిగిన కార్యక్రమంలో బోధ్ నియోజకవర్గంలోని భీంపూర్ మండలానికి చెందిన బీజేపీ బీఆర్ఎస్ పార్టీల నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక పార్టీలో చేరిన వారికి మాజీ ఎంపీ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ బీజేపీ పార్టీల వారు కాంగ్రెస్లో చేరుతున్నారని అన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ప్రజలకు చేసిందేమీ లేదని, కానీ ప్రజాప్రభుత్వం 2 సంవత్సరాలలోనే గ్రామాలు పట్టణాల అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇచ్చిందని అన్నారు. రానున్న సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ మద్దతు తెలిపిన వారికి ఓటు వేసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. ఎక్కువ మొత్తంలో ఏకగ్రీవంగా సర్పంచ్లను ఎన్నుకొని గ్రామాల అభివృద్ధి పదంలో తీసుకెళ్లేలా కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. మరి అధికారికంగా ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే రకంగా అధికారులు అందరూ కలిసి విజయవంతం చేసినందుకు అందరికి కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఏదైతే భీంపూర్ మండలం బోత్ నియోజకవర్గంలోని మండలం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీ నుంచి దాదాపుగా 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మడావి మాజీ సర్పంచ్ భీంపూరు మడావి లింబాజీ, అదేవిధంగా సోమ్జీ, మనోహరు, పురుషోత్తము, భారత్, తర్వాత పాండురంగు, అదే రకంగా ప్రభు, మిగతా వాళ్ళందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి మరి అందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాబట్టి వారందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున వారందరికీ కూడా స్వాగతిస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు కూడా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏనాడు కూడా గ్రామాలను అభివృద్ధి చేయలేదు. కానీ గత 2 సంవత్సరాల నుంచి గ్రామాలతో పాటు అదే రకంగా వ్యవసాయం చేసే పొలాల్లో కూడా మరి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి అభివృద్ధి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో అందరు కూడా కావడం జరిగింది, చేరడం జరిగింది. కాబట్టి రాబోయే రోజులలో కూడా గ్రామాల అభివృద్ధి కావాలంటే అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరితేనే మరి గ్రామాల అభివృద్ధి అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి అందరూ కూడా చేరాలని కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదే రకంగా మరి అన్ని గ్రామాలలో ఎక్కువగా సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి సర్పంచ్ ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి ప్రయత్నం చేయాలా. వేలం పాట కాకుండా అందరం గ్రామ ప్రజలందరూ కూడా కూడి మరి ప్రజలు ఒక నిర్ణయం తీసుకొని వృధాగా డబ్బులు ఖర్చు కాకుండా మరి గ్రామం అభివృద్ధి చేసే నాయకులను మరి ఏకగ్రీవంగా ఎన్నుకుంటే బాగుంటుందని కూడా మరొకసారి ప్రజల్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కాబట్టి ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు.